మాక్సిమం మేడం ఒక ప్రశ్న మేడం. చాలా మంది కూడా ప్రేక్షకుల నుంచి వస్తున్న ప్రశ్న. ఇద్దరు శారీరక ఏదైతే ఉన్నాయో సెక్సువల్ దీనికి సంబంధించిన దీని వల్లే ఎక్కువ దీనికి అట్రాక్ట్ అయ్యే జీవితాలను నాశనం చేసుకుంటున్నారు అనేది కూడా ఒక అపోహ ఉంది. ఇది ఎంతవరకు కరెక్ట్? ఏం చెప్తారు దీని గురించి మీరు? అది నేను చెప్పలేను. ఎందుకంటే ఆ రీజన్ వల్లే రిలేషన్స్ అనేవి ఏర్పడుతున్నాయని నేను అనలేను. కొన్ని కేసుల్లో అయ్యే అవకాశం కొన్ని కేసెస్ లో అది ఇప్పుడు రిలేషన్ అంటే కొన్ని కేసెస్ లో మీరు అన్నట్టు అది జరగచ్చు. కొంతమంది ఏంటి అంటే హస్బెండ్ సరిగా లేకపోవడము, హస్బెండ్ చనిపోవడము, లేకపోతే వైఫ్ చనిపోవడము, వైఫ్ సరిగా లేకపోవడం వలన ఒక మెంటల్ గా వాళ్ళు డిస్టర్బెన్స్ అయిన ఒక స్టేజ్ లో ఒకరు మనతో మంచిగా మాట్లాడితే, మనతో మంచిగా ఉంటే అదొక వాళ్ళొక రిలేషన్ అనేటువంటిది మెయింటైన్ చేయడం చేసే వాళ్ళు ఉన్నారు. దాన్ని తప్పుగా అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఇలా రిలేషన్ వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అమ్మాయిలే గాని అబ్బాయిలే గాని వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు మూవ్ ఆన్ అయిపోతున్నారు. వాళ్ళు చేసే తప్ప రైటా అనేది ఇంట్లో వాళ్ళకు కూడా తెలియట్లేదు. ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లల్ని నమ్మి స్కూల్ కి పంపుతారు, కాలేజెస్ కి పంపుతారు. బయట వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది అన్నది స్కూల్ ఎంతవరకు చూసుకుంటది వాళ్ళ ప్రిమిసెస్ లో ఉన్నంత వరకు. బయటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి సంబంధం లేదు. కాలేజ్ ఎంతవరకు కాలేజ్ ప్రిమిసెస్ లో ఉన్నంత వరకు, బయటికి వెళ్ళాక వాళ్ళకి సంబంధం లేదు. ఈ సినారియోలో తల్లిదండ్రులు భయం చెప్తారు. చెప్పకుండా ఏ తల్లిదండ్రులు ఏ పిల్లల్ని వదలరు. ఆ విజ్ఞత అనేది ఎవరికి ఉండాలి? పిల్లలకు ఉండాలి. వాళ్ళు ఒకరు మంచోళ్ళు ఉన్నా పక్కన నలుగురిని చూసి వాళ్ళు ఇంప్రెస్ అవుతున్నారు. వీళ్ళు హ్యాపీగా ఉన్నారు కదా, మనం ఎందుకు ఇలా మూవ్ ఆన్ అవ్వద్దు. కాబట్టి సొసైటీ అంతటిని మనం మార్చలేం, మన ఇంట్లో వాళ్ళని మనం మార్చలేం. కాకపోతే ఏంటి అంటే అబ్జర్వేషన్ అనేటువంటి తల్లిదండ్రులు పిల్లల మీద పెట్టాలి. ఎక్కడికి వెళ్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అని అడగాలి. అలా ఊరికే ఫోన్ చేస్తే టార్చర్, నువ్వు ఇట్లా చేస్తున్నావు, టార్చర్ పెడుతున్నావు, పక్కన వాళ్ళు టార్చర్ పెడుతున్నారు, మేము చస్తాం మీ పేర్లు రాసి అని బెదిరించే పిల్లలు ఉన్నారు. ఈ మధ్యకాలంలో మా విషయంలో ఇదొకటి అయిపోయింది. ఇదొకటి ఏం మాట్లాడితే చాలు నేను సస్తా ఆ సస్తా అనేసరికి పక్కన వాళ్ళు ఆగిపోతారు అనమాట. వాళ్ళు ఏం చేస్తారు, ఫోన్లే దేవా వాళ్ళు బతుకుంటే చాలు, ఇంకా వాళ్ళ జీవితం వాళ్ళకి ఎలా అయితే అలా అవుతాం, మేము మిత్రం మాత్రం అని వదిలేస్తున్నారు తల్లిదండ్రులు కూడా పిల్లల్ని. ఈ మధ్య సోషల్ మీడియా, దాంతో పాటు ఫోన్ కూడా ఈ అన్నిట్లో కూడా ఈ రిలేషన్స్ లో మెయిన్ పాత్ర పోషిస్తుంది. దీనివల్ల వీళ్ళంతా ఇలా తయారవుతున్నారు అని చెప్పి మనం అనుకోవచ్చు మేడం. అలా అనుకో. ఇప్పుడు ఫోన్ ఉందండి, మీరు తీస్తారు. 100% ఒక 10% చెండాలాలు చూసేవాళ్ళు ఉంటారు. 90% లో ఒక పాడతా తీగ ప్రోగ్రామ్ చూసేవాళ్ళు ఉంటారు. ఏదైనా మనం తీసుకునే ఒక కామెడీ షో చూసేవాళ్ళు ఉంటారు. అంటే ఛానల్స్ ఉన్నాయి, ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అన్ని ఛానల్స్ అన్ని ప్రోగ్రామ్స్ లో 80% మంచి ఉంటే 20% మంచి ప్రోగ్రామ్స్ లేని ఉంటాయి. కానీ జనాలు వాళ్ళ ఆలోచన విధానాన్ని బట్టి ఆ 20% ఆలోచన విధానాన్ని బట్టి ఆ 20% అలాంటివి చూస్తారు. 80% ఆలోచన విధానాన్ని బట్టి వాళ్ళు మంచిగా చూస్తారు. అది ఛానల్ వాళ్ళు కానీ ప్రసారం చేసే ప్రోగ్రామ్స్ కానీ ఏవి కానీ మీరు ఇది చూడమని ఎవరిని ఇన్సిస్ట్ చెయ్యరు. అది మనం ఎంచుకునే విధానం, మన హక్కు, మన ఇష్టం అనేది మనం నచ్చి చూస్తున్నప్పుడు ఇది చూసారు ఇది చేశారని మనం ఎవరిని అనలేం. సెల్ ఫోన్ లో మేడం, ఎందుకంటే యూట్యూబ్ లో వీడియోస్ చూసి ఎంబీబీఎస్ రాసిందంట ఒక అమ్మాయి. 100%. మీరు ఇప్పుడు ఒక లా మీకు తెలీదు, ఎంబడే మీరు యూట్యూబ్ లో ఛానల్లో మీరు కొట్టండి, ఒక కేసు లా అనండి వస్తాయి. ఇప్పుడు మీరు ఒక ఫోన్ లో మీరు ఇక్కడే బిల్ కట్టుకోవచ్చు, అది మంచి. ఇక్కడ నుంచే మీరు బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు, ఒక మంచి. ఎక్కడో యుఎస్ లో మీ అమ్మాయో అబ్బాయో బాధపడుతుంటే ఇక్కడ నుంచి మీరు వాళ్ళకు ₹1,00,000 వేస్తే అక్కడ వాళ్ళ జీవన విధానం జరుగుతుంది, అది మంచి. ఇన్ని మంచిలో ఒక 4 చెడు తీసుకొచ్చేసి మీడియా వాళ్ళు ఇలా జరుగుతుంది, ఫోన్స్ వాళ్ళు ఇలా జరుగుతుంది అనడం తప్పు. అది తప్పు. ఇట్స్ మై ఒపీనియన్. అది తప్పు అని నా అభిప్రాయం. ఎందుకంటే అన్ని ఉంటాయి, మంచి ఉంటాయి, చెడు ఉంటాయి. మనం మంచిని చూడాలా చెడు చూడాలనే నిర్ణయించుకోవాల్సింది మనం. కాబట్టి దాంట్లో ఫోన్ వల్ల పాడైపోయారు లేదా మీడియా వల్ల పాడైపోయారు అనడం కరెక్ట్ కాదు. మనం ఏంటంటే పిల్లలు, ఇప్పుడు చిన్న చంటి పిల్లలు ఉంటారండి, నర్సరీ చదివే పిల్లలు, లేదా 1 year బాబు, వాడికి ఒక బొమ్మలు చూపిస్తే తల్లి కడుపు నుండి అన్నం తింటదన్న ఒక ఉద్దేశంతో ఫోన్ ముందు పెట్టి తినిపిస్తుంది. పిల్లలకు మీరు ఫోన్ అలవాటు, వాడు కడుపు నిండా బొమ్మలు చూసుకుంటూ అన్నం తింటాడు కదా అని తల్లి ఆలోచన అక్కడ ఎవరికి కనిపించదు. ఫోన్ ఇవ్వడం తప్పంటారు. అదేంటి, వాడు ఒక రోజు అది అలవాటు చేస్తే 2-3 రోజులు ఆల్టర్నేట్ వీళ్ళకి ఏముంది, తిప్పి తినిపించి ఓపికలు లేక ఫోన్ ముందర పెడతారు. ఫోన్ ముందర పెట్టడం తప్పే కాదనం. కాకపోతే ఇక్కడ పిల్లలు మంచిగా తినాలని ఒక తల్లి ఆలోచన ఉంటది చూసారా, అది ఎవరికి కనిపించదు. కాబట్టి ఏదైనా మనం ఆలోచించే విధానం అనేది ఉంటది. ఏదైనా సరే, లివింగ్ రిలేషన్ అవ్వనివ్వండి, తల్లిదండ్రులు ఇన్వాల్వ్మెంట్ అవ్వనివ్వండి, కోర్ట్స్కి ఎక్కడమే అవ్వనివ్వండి. కాకపోతే ఒక సిద్ధాంతం ఏంటంటే ఎవ్వరు కూడా కావాలని చట్టాన్ని ఆశ్రయించరు. ఇంకా వాళ్ళకు శృతి మించి వాళ్ళ వల్ల అవ్వదు, పెద్ద మనుషుల వల్ల అవ్వదు, ఇంకా వాళ్ళకి ఆల్టర్నేట్ గా కోర్టు ద్వారానే ఒక న్యాయం జరగాలన్న సందర్భంలో మాత్రమే జనాలు ఎవరైనా కోర్టుకు వెళ్తారు. కావాలని ఎవరు చట్టాన్ని ఆశ్రయించరు, కావాలని ఎవరు కోర్టులు పోలీస్ స్టేషన్ తిరగారని నా ఒపీనియన్. మరొక అంశం ఏంటంటే ఇంపార్టెంట్ అండి, అంటే ఇద్దరు పార్ట్నర్స్ మధ్య గొడవలైనప్పుడు
అమ్మాయి అవ్వచ్చు, అబ్బాయి అవ్వచ్చు, వేరే వాళ్ళతో ఫోన్ మాట్లాడుతున్నాను, వాళ్ళ దగ్గర దానికి సంబంధించి వాట్సాప్ చాట్లు ఉన్నాయి, లేకపోతే వాయిస్ మెసేజ్లు ఉన్నాయి. కొంతమంది చూస్తే డిటెక్టివ్లను పెట్టి ఏంటి కాల్ లిస్ట్ తీపిచ్చి ఒక 10,000 20,000 పెట్టి కాల్ లిస్టులు తీపించి కూడా కోర్టుల దగ్గరికి వస్తాయి. కోర్టులు వీటిని ఆధారాలుగా పరిగణిస్తుందా లేదా అంటే ఏం చెప్తారు యాజ్ ఎ లాయర్గా మీరు? ఆధారాలుగా కోర్టు పరిగణిస్తుంది డెఫినెట్ గా. అంటే దాంట్లో కూడా మళ్ళీ సర్కమ్స్టాన్సెస్ చూస్తే ఎవిడెన్స్ ఉంటుంది, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఉంటుంది. 65B కింద, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కింద అది పరిగణలోకి తీసుకుంటది. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం మొత్తం నడిచేది మీరు అన్నట్టు ఇందాక అడిగిన ప్రశ్న ప్రకారం ఫోనే. మాట్లాడేదైనా, చాటింగ్ చేసేదైనా, వాయిస్ రికార్డ్ అయినా, మళ్ళీ ఇంకోటి కూడా మేడం, మాట్లాడేదానికి అంటే దాని మీద ఆధారపడి తీర్పు ఇచ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి? ఎందుకంటే మళ్ళీ దాంట్లో కూడా దాని Photoshop మీద చేయొచ్చు. ఆధారపడి తీర్పిస్తుందని అనము. ఆ, అందుకే ఆ పిటిషన్ ఫైల్ చేసిన తర్వాత కోర్టు దాన్ని పరిగణలోకి తీసుకొని దాన్ని కూడా మళ్ళీ పంపిస్తుంది సైంటిఫికల్ గా. ఇది కరెక్టా, ఇది ఇది ఫోటోషాప్ రాంగా, చేసాడా, ఇది ఇది ట్రాప్ కరెక్టా? చేశారా, వాయిస్ వీళ్ళదేనా కాదా, అదంతా ఒక లెందీ ప్రాసెస్. కానీ 90% ఫ్యామిలీ కోర్ట్స్ యాక్ట్ ఏంటంటే అది టోటల్ డిఫరెంట్. ఓకే, అందులో కూడా 13 పిటిషన్ అంటే సెక్షన్ 13 కింద ఒక అడ్వకేట్ ని పెట్టుకోవడానికి కోర్టు పర్మిషన్ ఇస్తేనే అడ్వకేట్ కి కూడా ఇంటర్ఫియర్ అయ్యే రైట్ ఉంటుంది ఫ్యామిలీ కోర్టులో. ఓకే, కాబట్టి ఈ లాస్ ప్రకారము, ఈ చట్టాల ప్రకారం కానీ దాని ప్రకారం దేని ప్రకారం అయినా కూడా అది కోర్టు సర్కమ్స్టాన్సెస్ ఎవిడెన్స్ కింద తీసుకుంటది. ఓకే, తప్పితే అదే బేస్ చేసుకొని ఇవ్వాలని రూల్ లేదు, Rule లేదు. అదే బేస్ చేసుకొని పెట్టాలన్నది లేదు. ఎందుకంటే ఫోన్ అది కూడా చాటింగ్స్, ఒక ఆధారం. ఫోన్ లో ప్రైవేట్ గా మాట్లాడడం అనేటువంటిది అది 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 మీ రైట్. అది దాన్ని తీసుకొని వచ్చి ఇది వేసాం అది చేసాం అని దాని ప్రకారమే తీర్పులు అనేటువంటి కోర్టు ఎప్పుడు ఇవ్వదు. ఓకే, ఓకే. ఈ మధ్య కాలంలో ఫైనల్ గా ఒకే క్వశ్చన్ అడుగుతున్నాను మేడం. ఇప్పుడు చూస్తే కోర్టులు మొత్తం నిండిపోయినాయి విడాకుల కేసులతో. కోర్టులు సరిపోక అదనపు కోర్టులు కూడా తీసుకొస్తున్న పరిస్థితి. నిజంగా ఇలాంటి ఇవి ఏదైతే జరుగుతున్నాయో ఇవి రాకుండా ఉండాలంటే అసలు ఏం చేయాలి? ఏ విధంగా అంటే కొంతమంది ఏదైతే విడాకుల కేసులు లెంగ్తీగా సంవత్సరాలు కూడా సాగదీస్తూ ఉంటారు. అంటే ఈ వాయిదాలు అనేది వాళ్ళిద్దరిని కలపటంలో భాగంగానే కోర్టు చేస్తుంది అనుకోవచ్చా, లేకపోతే ఈ ప్రాసెస్ ని మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు దీంట్లో కోర్టు ఏం చేయలేదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోర్టులో, ఫ్యామిలీ కోర్టులో మీరు వెళ్ళి ఒక రోజు కాజ్ లిస్ట్ చూడండి, 150 కేసెస్ ఉంటాయి. అడిషనల్ ఫ్యామిలీ కోర్టుకి వెళ్ళి చూడండి, 150 కేసులు ఉంటాయి. ఇంకో ఫ్యామిలీ కోర్టుకి వెళ్ళి చూడండి, 150 ఉంటాయి. అంటే వీళ్ళందరినీ పిలిచి జడ్జి గారు ఏంటి అని చెప్పడానికి మధ్యాహ్నం 1 గంట అయిపోతుంది. అవును. ఆ తర్వాత ఒక కేసు ముందుకు తీసుకొని వచ్చి ఒక వాదన వినడానికి ఒక్కొక్క కేసుకి అరగంట, గంట పడుతుంది. ఈ డ్రామాలో కోర్టులు ఏం చేయగలుగుతాయి? ఒక్కొక్క కోర్టుకి 150-200 కేసెస్ ఉన్నప్పుడు ఫస్ట్ ఫ్యామిలీ కోర్ట్సే గానీ, ఏ కోర్ట్స్ లోనే గానీ ఇప్పుడు చాలా లాస్ మారాయి. ఖచ్చితంగా అందరినీ పిలిపిస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఈవెన్ ఫ్యామిలీ కోర్టులో మీడియేషన్స్ కూడా పిలుస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఎంత వీలైతే జడ్జెస్ గానీ, పోలీస్ డిపార్ట్మెంట్ గానీ, అర్నేష్ కుమార్ కేసు వచ్చిన తర్వాత 498 లో గానీ, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఆ కేసులో ఇష్యూ చేసిన తర్వాత కోర్ట్స్ కూడా చాలా వరకు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పిలిచి దానికి ఒక సపరేట్ వింగ్ పెట్టి నా కౌన్సిలింగ్ ఇవన్నీ పెట్టిన తర్వాత కూడా ఏమైపోతుందంటే జనాలు వినే పరిస్థితుల్లో లేరు. అక్కడ వాళ్ళకి ఆహా కోర్టుకి వెళ్తేనే ఇది అవుతుంది, వాళ్ళ ఈగో, వాళ్ళ తప్పు. అల్టిమేట్ గా 90% జనాలు ఫ్యామిలీ కోర్టుకు వచ్చే వాళ్ళు చూడండి మీరు, 90% ఒక 10-20% కేసెస్ మాత్రమే ట్రయల్స్ కి వచ్చి మీరు మొత్తం ఎవిడెన్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత కంటెస్టెడ్ కింద డైవర్స్ రావడమో డిస్మిస్ అవడమో అవుతుంది. కానీ ఒక 75% కేసెస్ ఇక్కడ లాస్ట్ కి వచ్చేసరికి మళ్ళీ పెద్ద మనుషుల వాళ్ళ ఇంటర్ఫియరెన్స్ అయ్యి అందులో ఒక 5% కేసెస్ కలిసి ఉంటే 70% జనాలు విడిపోతున్నారు బై ఎంటరింగ్ అండ్ ఎంఓయూ అవుట్ ఆఫ్ కోర్ట్ వచ్చి అప్పుడు వాళ్ళు మ్యూచువల్ వేసుకొని డైవర్స్ తీసుకొని ఎవరి లైఫ్ వాళ్ళు బతుకుతున్నారు. ఇప్పుడు అంతా వాళ్ళు అదే ముందు రారు, అదే కాంప్రమైజ్ కి ముందుకు రారు. 10 సంవత్సరాల్లోనే ముందు కాంప్రమైజ్ వస్తే ఈ 10 సంవత్సరాలు ఎవరు రారు. ఎందుకంటే వాళ్ళకి ఒక హోప్, కోర్టుకి వెళ్తే ఒక న్యాయం జరుగుతుంది, కోర్టుకి వెళ్తే ఇంకేదో జరుగుతుందని. అల్టిమేట్ గా మీరు ఇందాక అన్నట్టు కోర్టు వాళ్ళ టైం ఎలా ఉంటుంది నేను చెప్పాను కదా, మీరు 150 కేసులు పిలవడానికి ఒక కేసుకి మీరు 2 నిమిషాలు కేటాయించండి. 5 నిమిషాలన్నా మాట్లాడాలి కదా జడ్జి గారు పిలిచినప్పుడు. 5 నిమిషాల లాగా మీరు 150 కేసెస్ క్యాలిక్యులేషన్ చేయండి. కోర్ట్ టైం 10:30, మీకు 2:30 వరకు కాల్ వర్క్ టైం అయిపోతుంది. 2:30 తర్వాత మీ 5 o'clock వరకు ఆ పాత కేసులు 3-4 ముందుకు తీసుకెళ్లేసరికి కోర్ట్ టైం అయిపోతుంది. జడ్జెస్ కి ఎంత ప్రెషరైజేషన్ ఉంటుందంటే కేసెస్ విషయంలో వాళ్ళకి ఏదో న్యాయం చేయాలి, త్వరగా చెయ్యాలన్నది ఉంటది. కానీ అక్కడ మనకు సహకరించాలి కదా, టైం అనేది ఉండాలి, పరిస్థితులు అనేవి ఉండాలి.
కాబట్టి ఇందులో ఏంది అంటే ఎంత ఏమున్నా ఎవరు ఇంటర్ఫియరెన్స్ అయినా ఏం మాట్లాడినా అల్టిమేట్ గా లాస్ట్ కి వచ్చేసరికి మళ్ళీ కాంప్రమైజ్ కి వెళ్తారు, మాట్లాడతారు. వాళ్ళు ఫస్ట్ లో ఉన్న ట్రామాలో వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పినా వినరు, డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పినా వినరు, ఏది వినరు. లాస్ట్ కి వాళ్ళకి తెలిసిన తర్వాతే దే విల్ కమ్ ఫార్వర్డ్ ఫర్ కాంప్రమైజ్. కానీ ఒకప్పుడు మీరు చూసుకుంటే ఇప్పుడండి ఒక 10% జనాలు ఎక్కువ కాంప్లికేషన్స్ కి వెళ్లకుండా మ్యూచువల్ కి వెళ్ళిపోతున్నారు. అవును, అంటే ముందుగానే ఒక ముందు కన్నా కొంచెం ఒక ఇది వెళ్ళి లైఫ్ పాడైపోతుంది. మ్యూచువల్ కి వెళ్ళారనుకోండి ప్రాసెస్ చాలా తగ్గుతుంది, చాలా తగ్గుతుంది. మ్యూచువల్ కి వెళ్తే మీకు 6 months పీరియడ్ కూడా ఇప్పుడు అవసరం లేదు. విత్ ఇన్ 1 month లోపలే మీకు డైవర్స్ అనేటువంటి సర్కమ్స్టాన్సెస్ కింద కోర్టుకు చూపించి అది మనం వాళ్ళు ఓకే అంటే దే విల్ పాసింగ్ ది ఆర్డర్స్ బై గివింగ్ డైవర్స్. అంటే ఒకవేళ థర్డ్ పార్టీకి సంబంధించి బయట ఏదైనా పెద్దల సమక్షంలో చేసుకొని దాన్ని కూడా తీసుకొని వెళ్ళి కోర్టుకి చూపించి మేము ఇలా చేసుకున్నాం చెప్పే ప్రయత్నం కూడా ఉంది కదా. అలా చెప్పొచ్చు, అలా కూడా చెప్పి కూడా డైవర్స్ తీసుకోవచ్చు 13B కింద. ఓకే. ఒకసారి లాస్ట్ ఫైనల్ గా ఎవరైతే ఈ ఫ్యామిలీకి సంబంధించి సమస్యలతో బాధపడుతున్నారో లేకపోతే వీళ్ళకి మీరేం చెప్తారు మేడం చివరిగా? నేను చెప్పేది ఏంటి అంటే కుటుంబ వ్యవస్థ పాడైపోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి భారత పౌరుడిది. ఎందుకంటే మన దేశం, మన సంస్కృతులు అనేవి విదేశాల వాళ్ళు కూడా పాటిస్తున్నారు ఇప్పుడు ప్రెసెంట్. మన దేశం అనేటువంటి చాలా గొప్ప దేశం. ఇక్కడ గొప్ప గొప్ప ఏమంటారు గ్రంథాలు ఉన్నాయి, గొప్ప గొప్ప ఆలయాలు ఉన్నాయి, గొప్ప గొప్ప వ్యవస్థలు ఉన్నాయి. తర్వాత ఆధ్యాత్మికంగా మన దేశాన్ని మించింది ఏది ఉండదు. ఒక్క మన దేశంలోనే ఎన్నో మతాల వాళ్ళు, కులాల వాళ్ళు కలిసి ఉంటున్నారు. ఎంతో మందిని ఇష్టపడుతున్నారు, పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, హ్యాపీగా లైఫ్ లో ఉంటున్నారు జనాలు. కుటుంబ వ్యవస్థ అనేటువంటిది కొద్దిగా డిస్టర్బ్ అయిపోవడానికి రీజన్ ఏంటి అంటే కొంచెం ఈగో ప్రాబ్లం. ఎవరైనా సరే ఫ్యామిలీలో ఎవరైనా సరే ఈగోకి వెళ్లకుండా కొద్దిగా మనం చేసేది రైటా రాంగా మనకున్న కోపతాపాలని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టి మనం కూల్గా కూర్చొని ఆలోచించి తల్లిదండ్రులు కూడా కొంతమంది రెచ్చగొట్టే విధానాలు మాట్లాడకుండా కొద్దిగా కూర్చొని సమస్యని సాల్వ్ చేయడానికి చూస్తే ఒక 50% సమస్య అనేటువంటిది సాల్వ్ అవ్వచ్చేమో అని నా ఒపీనియన్. ఇట్స్ మై ఒపీనియన్. ఓకే, తప్పకుండా మేడం. ఏదైతే ఒక సమస్య వచ్చినప్పుడు భార్యాభర్తలు వాళ్ళు పరిష్కరించుకోవాలి. అంటే భర్త ఒక మాట అన్నా కానీ భార్య ఒక మాట అన్నా కానీ వాళ్ళే మాట్లాడుకొని ముందుకెళ్తే ఇలాంటి ఏదైతే ఫ్యామిలీస్ లో ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండవు. థ్యాంక్ యూ సో మచ్ సీత గారు. ప్రస్తుతం భార్యాభర్తల మధ్య సమస్యలు రావడానికి కారణాలు ఏంటి, చట్టం ఏ విధంగా ముందుకెళ్తుంది, ఈ అంశాల గురించి చాలా చక్కగా వివరించారు. నమస్కారం.